సో చాలామంది వచ్చేసరికి ఇప్పుడు జాబు లేకుండా ఉన్న వాళ్ళు ఎవరైతే ఇప్పుడు అప్లై చేసున్నారో ఈ లోన్ కోసం, సో వాళ్ళందరికి కూడా ఒక గుడ్ న్యూస్ అనమాట. దానికి సంబంధించిన రూల్ ఒకటి వచ్చేసరికి ప్రభుత్వం అయితే తీసేయడం అయితే జరిగిందనమాట. సో ఇంతకు అదేంటి, ఎవరెవరు అప్లికబుల్ దానికి, ఇవన్నీ మాట్లాడుకుందాం. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ మీ 4 ద్వారా కాల్ చేయొచ్చు. తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ ఛానల్, యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. జేఎన్టీ యూనివర్సిటీ అప్డేట్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మీకు ఉపయోగపడుతుంది. టాపిక్లో వెళితే ఏంటంటే, రాజీవ్ యువ వికాసం పథకం కింద వీళ్ళందరూ కూడా లోన్లు అప్లై చేసిన వాళ్ళు ఉన్నారు స్టార్టప్ కంపెనీల కోసం. అయితే ఇంతకుముందు ఏం చెప్పారు, వీళ్ళు వచ్చేసరికి బ్యాంక్ స్టేటస్ ఇంతకుముందు తీసుకుంది అది ఒకటను, ఇంకో రెండో రూల్ వచ్చేసరికి సిబిల్ స్కోర్ ఉండాలని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది. దీంతో అందరూ కూడా డిసప్పాయింట్ అయ్యారు. దీనికి కారణం ఏంటంటే, ఎక్కువ శాతం అప్లికేషన్స్ పెట్టారండి. ఎందుకంటే ఈ ఉద్యోగాల కంటే ఈ స్టార్టప్ కంపెనీలు ఏదైనా కానివ్వండి, స్టార్టప్ పరంగా దేని పరంగా అయినా, వ్యవసాయ పరంగా ఏదైనా కానీ ఇది బెస్ట్ అని చెప్పేసి అందరూ కూడా దానికే మొగ్గు చూపించారు. అయితే ఫస్ట్ సిబిల్ స్కోర్ పెడితే ఇక తీవ్ర వ్యతిరేకత వచ్చేసిందండి ఇక ప్రభుత్వం మీద. అయితే ఇప్పుడు వచ్చేసరికి లేటెస్ట్ న్యూస్, ఒక గుడ్ న్యూస్ ఏంటంటే, ఆ రూల్ తీసేశారు. ఏంటంటే ఈ సిబిల్ స్కోర్ అనేది అవసరం లేదు, ఈ 40,000, 50,000, 1,00,000 ఇవి ఉన్నాయి కదా, మనం ఇంతకుముందు చెప్పుకున్న వీడియోలో ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా జూన్ మంత్లో లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా, ఇంతకుముందు బ్యాంక్ లోన్ పెండింగ్ లేకుండా ఉన్న వాళ్ళందరూ కూడా శాంక్షన్ చేసేసి యువత మొత్తానికి కూడా ఇవ్వడానికైతే ఈ యువ వికాసం పథకం ద్వారా శాంక్షన్ చేసి ఇవ్వడానికైతే ప్రభుత్వం డిసైడ్ అయింది. అయితే చాలామంది దాని మీద ఇంట్రెస్ట్ తగ్గించేస్తారు. అప్లై చేసిన వాళ్ళు కూడా ఈ సిబిల్ స్కోర్ అంటే, సిబిల్ స్కోర్ మనకి ఎక్కడ వస్తుంది, మనకు రాదు కదా అని చెప్పేసి. అయితే ఆ సిబిల్ స్కోర్ అనేది వీళ్ళు ఇప్పుడు రిమూవ్ చేయడం అయితే జరిగిందనమాట.